పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎటుగాని సమయంలో రాజకీయాల సమయం కాదు, ఇది ఎన్నికలకు సమయం కాదు. అకాల వర్షం కురిసినట్టు, అనుకోని వడగళ్ల వాన వచ్చినట్టు జగిత్యాల రాజకీయాల్లో ఒక రాజకీయ తుఫాన్ చెలరేగింది. ఈ రాజకీయ తుఫాన్కి కారణం ఎవరు అంటే కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. ఊహించని విధంగా, ఎవరు అంచనా వేయని విధంగా, ఎటువంటి రాజకీయ అవకాశాలు లేని సమయంలో, ఎటువంటి రాజకీయ అవసరాలు లేని సమయంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళడానికి ప్రస్తుతం అక్కడ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సంజయే కారణమంటూ స్ట్రైట్గా ఆరోపణలు కూడా చేశాడు. కాంగ్రెస్లో 4 దశాబ్దాలకు పైగా పనిచేసిన జీవన్ రెడ్డి, జగిత్యాల నుంచి 2 సార్లు మంత్రిగా పనిచేసిన జీవన్ రెడ్డి ఎందుకు ఈ సమయంలో, అవసరం లేని సమయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, ఈ సమయంలో ఎందుకు ఇంత వైలెంట్ డెసిషన్ తీసుకున్నాడు? ఈ అంశాలన్నింటినీ మనం చర్చిద్దాం. స్టూడియోలో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, అట్లాగే ఇట్స్ యూటీవీ CEO శివ రాచర్ల గారు. రాచర్ల గారు నమస్కారం. మార్నింగ్ నుంచి మనం చూస్తూ ఉంటే ఒక వింత రాజకీయ పరిస్థితి కనిపిస్తుంది, ముఖ్యంగా జగిత్యాల్లో. జీవన్ రెడ్డి ఎప్పటి నుంచి చాలాసార్లు జీవన్ రెడ్డి ఎట్లా ఉంటాడంటే ఫైర్ బ్రాండ్లా ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ పైన ఏది దాచుకోకుండా మాట్లాడతాడు, ఏదన్నా మొహం మీద గుద్దేసినట్టు చెప్తాడు, ఎందుకు చెప్పానో కూడా చెప్తాడు. అటువంటి జీవన్ రెడ్డిని చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక రెస్పెక్ట్ ఉంది, విలువ ఉంది, జీవన్ రెడ్డి మాట వినే పరిస్థితి కూడా ఉంది. అటువంటి జీవన్ రెడ్డి సడన్గా పార్టీ మారాలని నిర్ణయించుకోవడం ఏంటి? ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే వల్లనే పార్టీ మారుతుందని చెప్పడం, ఇదంతా చూస్తున్న మీకు ఏమనిపిస్తుంది? మీరు చెప్పినట్టుగా అకాల వర్షం, అనుకోని వడగల వనలాగా ఇప్పుడు ఎన్నికలు లేవు. కొన్ని రాజకీయం కూడా నిజంగా అంత హిట్ అంటే నిన్న మొన్న సంజయ్, అంటే బీఆర్ఎస్లో గెలిచిన సంజయ్ నిన్న మొన్ననో కాంగ్రెస్కి రాలే. ఆయన వచ్చి చాలా కాలం అయింది. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా జరిగి ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో జరిగినప్పుడు కూడా ఈ చైర్మన్ పదవి వచ్చేసి ఈయనకి ఇలా వర్గానికి ఇస్తామని చెప్పారు, కానీ అది మళ్ళీ తిరిగి సంజయ్ వర్గం పోయింది. అది కూడా జరిగి దాదాపు 2 నెలలు అవుతున్నట్టుంది కదా. సో ఈరోజు ఎందుకు నేనేం తీసుకుంటున్నాను, దానికి ప్రత్యేకమైన కారణాలు ఏముండవు. ఒకటి కోపం, 2 తనను అధిష్టానం బుజ్జగించలేదు, సరైన రీతిలో బుజ్జగించలేదు అనేది 2 ఉంటాయి. దానికి సంబంధించి అటు జగిత్యాల రాజకీయం కానీ లేక రాష్ట్ర లెవెల్లో తెలంగాణ కాంగ్రెస్ స్థాయిలో కానీ ఎలాంటిది పెద్ద కారణం ఉండేదే లేదు అక్కడ. ఈయన దుడుకు మనిషి, అంటే ముక్కుసూటి మనిషి. మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి అంటే పెద్ద మనిషి అనే పేరు ఉంది. ఎందుకంటే ఆయన మిగిలిన నాయకుల్లాగా వ్యాపారాలు చేయటం కానీ లాబీలు చేయటం కానీ ఉండేది కాదు. ఆయన నిఖార్సైన తెలంగాణ నుండి పల్లెటూరు నాయకుల్లాగా ఏదో మామూలు ఖద్దరు కూడా కాదు, మామూలు చొక్కా వేసుకొని పైన ఒక ఆకుపచ్చ కండ వేసుకొని తిరిగిన అది ప్రజల్లో గుర్తింపు ఉంది. అవినీతి నాయకుడు కాదు, సూటిగా ఉంటుంది, చక్కగా స్ట్రైట్గా చేస్తాడు కాబట్టి ఆ గౌరవం ఉంటుంది ఆయనకి. కానీ ఎందుకు ఇంత పెద్ద ఆయన దాదాపు 1984 నుంచి ఇక్కడ దాదాపు 42 ఏళ్ళు ఈడ ఉండి ఏదో ఒక్క ఎమ్మెల్యే కోసం ఎందుకు మారుతున్నాడు అనేది అటు కాంగ్రెస్ వర్గాల్లో ఉంది, ఆయన మిత్రులు కాంగ్రెస్లో ఉన్న మిత్రులతో ఉంది, వాళ్ళ పార్టీలో కూడా ఉంది. అంటే సంజయ్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు, సాధారణంగా రాజకీయాల్లో సహజమైన విషయం, చాలా చూసుంటారు మీరు, ఎన్నో పార్టీలో ఈ మార్పులు, ఎలాంటి మార్పులు చూసుంటారు, లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చిన రాజకీయ నాయకుని అడ్జస్ట్ చేసిన సందర్భాలు చూసుంటాడు. సంజయ్తో తెట్టుందని జీవన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు? సంజయ్ వచ్చి రావడం వల్ల నేను ఇక్కడ జగిత్యాల్లో నష్టపోతున్నాను, లేకపోతే నాకు రాజకీయ భవిష్యత్తు లేదని ఎందుకు ఆలోచిస్తున్నాను? ఇప్పుడు సంజయ్ వల్ల ఏం నష్టపోయేది ఏమీ లేదు. ఈ రోజు కూడా ఈయనకు ఏమంటారు ప్రోటోకాల్ లాగా ఉంది, అంత ఆఫీసర్లు ఆయన దగ్గర కూర్చుంటున్నారు, వచ్చి సీనియర్గా కూర్చుంటున్నారు. ఒకవేళ సంజయ్ వచ్చినా కానీ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో జూనియరు, కాంగ్రెస్ మొత్తం నియోజకవర్గంలో జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్ మాట ఏకపక్షం చెల్లేదేమీ ఉండదు. పోనీ రాజకీయ భవిష్యత్తు ఉండదు అంటే అది చాలా ఏమంటాం, ఇప్పుడు ఆయన వయసు దాదాపు 71-72 ఏళ్ళు. రేపు మళ్ళీ ఎన్నికలు ఇంకొక 2 ఏళ్లతో ఉన్నట్టు దాదాపు 75 దాటిపోతున్నాయి ఆయన ఎన్నికలు. 75 దాదాపు 78 ఏళ్లలో మళ్ళీ టికెట్ అడిగే పరిస్థితి ఉంటుందా? ఏ పార్టీ అయినా 75 ఏళ్ల తర్వాత అడిగే పరిస్థితి కష్టం. రెండోది, ఆయనకు పిల్లలు ఉన్నారు, ఐ థింక్ 3 కొడుకులు 1 కూతురు అనుకుంటాను. వాళ్ళు ఎవరు కూడా ఏ రోజు జగిత్యాల నియోజకవర్గం తిరిగిన వాళ్ళు కాదు. రాజకీయాల్లో వాళ్ళ పేర్లు కూడా పూర్తిగా తెలియదు. వాళ్ళ తమ్ముళ్ళు ఉన్నారు. ఒక తమ్ముడు కరుణాకర్ రెడ్డి వచ్చేసి ఆయన పెరాలసిస్ వచ్చి ఇంట్లో ఉంటారు. ఇంకొక తమ్ముడు దేవేందర్ రెడ్డి వచ్చేసి ఆయన యాక్టివ్గా తిరుగుతూ ఉంటారు, ఇంతమంది మున్సిపల్ చైర్మన్గా చేశారు. ఆయన వైఫ్ ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ వాళ్ళు కూడా జీవన్ రెడ్డి వారసులేం కాదు, వాళ్ళు కూడా దాదాపు 68-70 దగ్గరలో ఉన్న వాళ్ళే. అంటే ఎవరికి భవిష్యత్తు లేదనుకుంటున్నారు? 78 ఏళ్ళు ఆయన టికెట్ అడిగితే వస్తుందని నేను అనుకోను. కొన్ని పిల్లలు యాక్టివ్గా ఉన్నారంటే పిల్లల్ని ఇంతవరకు తీసుకురాలే. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఆయన ఒకసారి కూడా వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి తీసుకురాలా. ఇప్పుడు ఆయన కరుణాకర్ రెడ్డి వైఫ్ వాళ్ళ సొంత ఊరు బతికేపల్లికి సర్పంచ్గా ఉంటారు. దేవేందర్ రెడ్డి వైఫ్ చైర్మన్గా చేస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పార్టీలో ఉన్నారు. వీళ్ళు చేశారు తప్పితే తమ్ముళ్ళ ఫ్యామిలీ చేసింది, కానీ సొంత పిల్లలు
రాజకీయాలకు వచ్చిందే లేదు. ఇంకా ఎవరి వారసత్వం కోసం ఆయన భయపడాలి, మాకు వారసత్వం అదే తగ్గదు. ఎందుకు నేను అనుకోవటం ఏంటంటే కేవలం ఆయన ఆవేశాన్ని ఆపుకోలేకపోవటం. 2, నేను ఇంత సీనియర్ని, నాకు సరైన రీతిలో పార్టీ గౌరవించట్లేదు, నన్ను ఎవరైతే బుజ్జగించాలో వాళ్ళు బుజ్జగించట్లేదు, మధ్యవర్తులు వస్తున్నారు కానీ అంటే వాళ్ళు మాట్లాడట్లేదు. జీవన్ రెడ్డి స్థాయిని చూస్తే ఒకసారి జీవన్ రెడ్డి స్థాయిని చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మినిస్టర్గా పనిచేశాడు, గతంలో టీడీపీ గవర్నమెంట్లో మినిస్టర్గా పనిచేశాడు, జగిత్యాల్లో తిరుగులేని నాయకుడిగా ఉన్నాడు, గాంధీ భవన్లో కూడా జీవన్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఢిల్లీలో కూడా జీవన్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, కరీంనగర్లో చాలా స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి, లేకపోతే బలమైన నాయకుడు. అతను వెళ్ళేటప్పుడు నేను అదే అడుగుతున్నాను, నా క్వశ్చన్ అంతా ఒకటే. సంజయ్ అనే పేరు, సంజయ్ మొన్న రాజకీయాల్లోకి వచ్చాడు, మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చాడు. సంజయ్ని గెలవలేకపోయాడా అక్కడ? ఆ పాయింటే. సో సంజయ్ అతను ఏమనాలంటే మన సామెత చెప్తే కొంచెం ఆడుగా ఉంటుంది కానీ పిల్లకాకులు ఉండే అట్లా చెప్తే ఆడుకుంటుంది. సంజయ్ ఇతను ముందు ఎంత రాజకీయం గెలిచి ఉండొచ్చు, కానీ ఎంత ఈయన రాజకీయం ఉంది, ఈయన గెలుపటం తీసుకుని ఇంకా సంజయ్ నిఖార్సైన రాజకీయం ఎంతకాలం చూడలే. పార్టీ ఏముంటే గెలవాలి. సంజయ్కి ఇప్పుడు జగిత్యాల అత్యధికంగా ఉండే ఓట్లు మున్నూరు కాపులు, తర్వాత పద్మశాలీలు, తర్వాత మైనారిటీలు. వెలమల సంజయ్ వచ్చి వెలమ కమిటీ ఎంత ఉంది ఆ ఓటు? వెలమల కన్నా రెడ్ల కొంత, వాళ్ళు కూడా రెడ్లు కూడా ఎక్కువేం లేరు అక్కడ. కాకుండా ఇతను 40 ఏళ్ళ నుంచి రాజకీయం ఉన్నాడు కాబట్టి వర్గం మంది చేసుకొని రాగలుగుతున్నాడు. జీవన్ రెడ్డి రాజకీయము కాంగ్రెస్తోనూ టీడీపీతోనూ మొదలుగాల. అసలు ఈయనది ఇంకా చరిత్ర వెళ్తే మనకు చాలా ఉంది అన్నమాట. అన్ని వర్గాల ఆదరణ ఉంది ఆయనకి, గ్రౌండ్లో పనిచేసినాడు కాబట్టి. ఒక లాయర్ కదా, అడ్వకేట్ కదా, అడ్వకేటు తను చేసిన సామాజిక కార్యక్రమాలు ఉన్నాయి చాలా. అటు పౌర హక్కుల సంఘం నేతగా ఆయన చాలా చేస్తున్నాడు, ఆయన చాలా కేసులు వాదించున్నాడు. సో ఇంత సంజయ్ని చూసి భయపడాల్సిన పరిస్థితి లేదు. కేవలం తన ఆవేశాన్ని ఆపుకొని కొంత ఆలోచించుకుని ఉంటే మిగిలిన కొద్ది కాలమైన ఆయనకు ఏమంటాము రాజకీయంగా అంత కొంత అవకాశం ఉంటుంది. ఓకే, అంటే జీవన్ రెడ్డి దగ్గరికి వస్తే, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా జీవన్ రెడ్డికి ఒక ఇష్టం ఉంది. అంటే అతను లాయర్గా చాలా మంచి పేరుంది. గతంలో ఏదైతే మావోయిస్టులు కావచ్చు, వాళ్ళ వ్యవహారాల్లో కావచ్చు, వాళ్ళ కేసుల్లో కావచ్చు, జీవన్ రెడ్డి పనిచేసిన విధానం అక్కడ ప్రజల్ని ఆకట్టుకుంది, ప్రజల మనిషి అని ఒక గుర్తింపు తెచ్చింది. ఈ పరిణామాలన్నీ ఇంకా జీవన్ రెడ్డితో కొనసాగుతాయి అనుకోవచ్చా? ఇంకా జీవన్ రెడ్డికి ప్రజల్లో ఆ సింపతి, ఆ రెస్పెక్ట్ ఉంటుంది అనుకోవచ్చా? సో జీవన్ రెడ్డి తొలి రోజులలో ఫస్ట్ ఆయన చెప్పాల్సింటే చెన్నమనేని విద్యాసాగరరావు కనిచెడుగా ఉన్నాడు కొద్దికాలం. ఓకే, ఈయన ఆయనకు 10-12 ఏళ్ళు గ్యాప్ ఉన్నా కానీ విద్యాసాగరరావు గారు కూడా ఇక్కడ ఉస్మానియా లా కాలేజీలో చదివారు, చైర్మన్గా చేశారు. ఓకే, ఒకే టైంలో కాలేజీలో లేరు కానీ ఆయన ప్రభావం ఈయన కొంతకాలం నడిచింది. ఓకే, ఆయన ప్రత్యక్షంగా జనసంఘంలో లేకపోయినా కానీ కొంత ఉంది. తర్వాత విద్యాసాగరరావు గారు కోరుట్ల సమితికి జనసంఘ అధ్యక్షుడైనప్పుడు కొంతకాలం ఉన్నారు. తరువాత నేను అనుకోవటం బహుశా జగిత్యాల జైత్యయాత్ర 1978 సెప్టెంబర్లో జరుగుతుంది. ఆ తర్వాత ఈయన పూర్తిగా మావోయిస్ట్ ఐడియాలజీకి వెళ్ళిపోయారనిపిస్తుంది. మావోయిస్టులలో ఏ రోజు లేరు కానీ పౌర హక్కుల సంఘంగా ప్లస్ ముఖ్యంగా లాయర్గా ఆ రోజు జరుగుతున్న ఏదైనా ఎన్కౌంటర్లు కానీ పోలీసు కేసులు కానీ పౌర హక్కుల మీద విపరీతంగా పోరాడు. తొలి రోజుల్లో ఈయన పౌర హక్కుల సంఘము పౌర హక్కుల నేతగానే అంటే ఆ లాయర్గా నేను ఎక్కువ గుర్తింపు ఉండేది. ఉదాహరణకు చెప్పాలంటే ఈ మధ్య ఒక నెల కిందట అనంత్ అని ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడు గడ్చిరోలిలో లొంగిపోయినాడు. ఆయన వాళ్ళ ఫాదర్ లక్ష్మీరాజ్యం. మీకు ఈ జగిత్యాల జైత్యాత్ర వల్ల ఏమైందంటే ఈ జగిత్యాల కరీంనగర్ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు అటు భివాండి, బాంబే, నాగపూర్ ఇట్లంతా స్పిన్నింగ్ మిల్లులకు వెళ్ళేవాళ్ళు. అక్కడ కూడా ఈ మా నక్సల్, ఆ రోజున్న నక్సల్, తర్వాత పీపుల్స్ వార్ భావజాలం అక్కడ బాగా ఉండేది. ఈ లక్ష్మీరాజ్యం తన కొడుకు, 2 కొడుకులు కూతుళ్ళు ఉంటే ఒక చిన్న కొడుకు తప్పితే అనంత పెద్ద కొడుకు, తర్వాత 2 కూతుళ్ళు, తర్వాత భార్య, అందరూ యూజీకి పోయిన వాళ్ళే. యూజీకి పోయి వేరు సందర్భాల్లో లొంగిపోయారు. అనంత చివరికి ఈ మధ్య వచ్చి లొంగిపోయాడు అనమాట. ఆ సందర్భంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది అక్కడ తపాలాపూర్ అని చెప్పేసి ఒక ఎస్ఐ లింగారెడ్డి ఒక ఎన్కౌంటర్, గజేందర్ రాజేందర్ని చంపినప్పుడు ఎన్కౌంటర్ జరిగినప్పుడు జీవన్, ఇది ఐవన్ టాకింగ్ అబౌట్ 1981, ఆ రోజుకి ఇంకా ఆయన రాజకీయ అరంగేట్రం కూడా జరగలేదు, ఏ పార్టీ టీడీపీ పుట్టలేదు. అవును, ఈయన నిజ నిర్ధారణ కమిటీ పేరుతో పౌరకుల సరఫరా గట్టిగా పోరాడి జార్జి ఫెర్నాండెజ్ వాజ్ ఎ హీరో ఇన్ దట్ టైం. ఎమర్జెన్సీ వ్యతిరేకంగా రైలు బంధు నడిపించేసి అసలు నేషనల్ లెవెల్ ఫిగర్ ఉన్నాడు ఆ టైంలో. అలాంటి ఆయనని ఇక్కడ తీసుకొచ్చాడు, జగిత్యాలకు తీసుకొచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేశాడు. ప్లస్ ఈ కేసుని మళ్ళీ సుప్రీంకోర్టు వరకు పౌరకుల సంబంధం పోరాడాడు. అంత ఫైట్ చేశాడు. ఇది చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన జీవితం తెలుగుదేశంలోని కాంగ్రెస్లో చేతగల పౌరకుల సంఘం స్టార్ట్ చేసుకున్నాడు అనమాట. ఈ రోజున టాప్ మావోయిస్ట్ లీడర్స్ గణపతి, తర్వాత ఈ మధ్య వచ్చిన సంగ్రామ్, వీళ్ళందరి కేసులు ఈయన వాదించాడు. వాళ్ళకి జామీన్ ఇవ్వటము, వకాలతో ఇవ్వడం, ఏదో ఒకటి చేసుకుంటూ వచ్చారనమాట. కానీ ఈయన ఏ రోజు మావోయిస్ట్ పార్టీ కానీ ఆ రోజు నక్సల్ పార్టీ కానీ అటువైపు పోలేదు. సో అంత గుర్తింపు ఉండేది ఆయనకి. ప్రజానాయకుడు అనే పేరు రావడానికి కారణం ఏంటంటే అక్కడ ఆయన ప్రత్యక్షంగా నక్సల్ సానుభూతి పడడం, నక్సల్ కాకపోయినా సమస్యల మీద పనిచేశాడు. అక్కడ నేర్చుకున్న రాజకీయం అతను ఇంతకాలం నిలబెట్టింది ప్రజా జీవితంలో. ఓకే, అంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా జీవన్ రెడ్డి. నిజం చెప్పాలంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీనియర్లలో గుర్తింపు ఉండాల్సిన వ్యక్తి. ఇప్పుడు పార్టీ మారి ఏం సాధించాలనుకుంటున్నాడు?
ఇప్పుడు పార్టీ మారటం వల్ల జీవన్ రెడ్డికి స్కోప్ ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు జీవన్ రెడ్డి పార్టీ మారటం వల్ల ఈ రోజున సాధించేది ఏం లేదు. మీరు చెప్పినట్టు 2028లో ఎన్నికలు వస్తాయి, అప్పటికి ఆయనకు 70-75 ఏళ్ళు వస్తాయి. వయసు రీత్యా ఆయనకు టికెట్ వస్తుంది. సరే టికెట్ వచ్చింది, ఏమవుతాడు? మా అయితే మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అవుతారు, ఆ పార్టీ గెలుస్తాయి. ఇప్పుడు మనం అనుకోవడం కాంగ్రెస్ నుంచి పోయినాడు కాబట్టి బీఆర్ఎస్కి పోతాడు అనుకుంటున్నాం. ఓకే, ఎందుకంటే అక్కడ బీజేపీనో లేక కవిత వైపు పోతారు నాకైతే అంచనా, ఆయన ఏమనుకోవట్లేదు. బీఆర్ఎస్ సహజంగా పోతారు. ఓకే. బీఆర్ఎస్లో ఖాళీ ఉంది కాబట్టి సంజయ్ ఇటు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఎవరో ఒక ఆల్రెడీ చర్చ జరుగుతుంది. ఇంటి ముందు ఫ్లెక్సీలు చింపేయటము, కాంగ్రెస్ ఫ్లెక్సీలు చింపేయటము, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయని కూడా చర్చ జరుగుతుంది. అదే రంగు మారుతుందని పెడతా ఉన్నారు. అది సో అక్కడ ఏమో మహిత ఒకసారి ఎమ్మెల్యే అవుతారు, లేదా ఇంకా అవకాశం ఉంటే మినిస్టర్ అవుతారు. అది ఆయన చూడండి కాదు కదా. 2 సార్లు ఆయన అంటే యాక్చువల్గా 3 సార్లు చేసినట్టు ఆయన 3 సార్లు మినిస్టర్గా చేసి ఉన్నాడు, 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఉన్నాడు. ఇంకా అంతకన్నా కొత్తగా వచ్చేది ఏముంటుంది? ఓకే. ప్లస్ ఈయన పదవులు కోరుకునే మనిషి కాదు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు 89-94 మధ్యలో ఈయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 ముఖ్యమంత్రులు మారారు. చెన్నారెడ్డి గారు, తర్వాత నేదురమల్లి జనార్దన్ రెడ్డి, తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పుడు ఈయన కోట్ల వర్గంలో ఉండేవారు. మొదటి నుంచి కూడా కోట్ల సన్నిహితుడు కోట్ల వర్గంలో ఉండేవాడు. చెన్నారెడ్డికి ఈయనకు పడదు. ఎందుకు పడదు అంటే 1984లో చెన్నారెడ్డి కరీంనగర్ నుంచి తెలంగాణ ప్రజాసమితి ఏదో పేరుతో పోటీ చేశారు. అప్పుడు టీడీపీ మద్దతుతో ఉంది. ఈయన ఆయనకు మద్దతు ఇవ్వకుండా కాంగ్రెస్ తరఫున చొక్కారావుకి మద్దతు ఇచ్చాడు. అంటే దీనికన్నా ఒక స్టెప్ ముందుకు వెళ్తే జీవన్ రెడ్డి రాజకీయ జీవితం ఎక్కడ మొదలవుతుంది అంటే మాల్యాల సమితి అధ్యక్షుడు మొదలవుతుంది. ఈరోజు మనకు జగిత్యాల దగ్గర మాల్యాల సమితి అధ్యక్షుడు 1981లో మొదలవుతుంది. అది ఇండిపెండెంట్గా ఏ పార్టీ తరఫున కాదు, ఇండిపెండెంట్గా అంత గుర్తింపు వచ్చింది అప్పటికి ఆయనకి. ఈ నక్సల్ పార్టీ సానుభూతి పరులు మిగిలిన వాళ్ళందరూ చేయడం వల్ల అదంతా వచ్చిందనమాట. సో ఆయన 1983లో టీడీపీలో జాయిన్ అవుతారు. టీడీపీలో జాయిన్ అయినప్పుడు గెలుస్తారు. అయితే మరి ఆయన ఎందుకు ఆ స్టెప్ ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆ రోజు నాదెండ్ల భాస్కర్రావుతో పాటుగా ఆయన ట్రావెల్ అయ్యారు. ట్రావెల్ అయ్యి భాస్కర్రావు ఎన్టీఆర్ క్యాబినెట్లో ఎక్సైజ్ మినిస్టర్గా చేశారు. ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా ఎన్టీఆర్ ఫస్ట్ క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చారు, ఎక్సైజ్ మినిస్టర్ ఇచ్చారు. భాస్కర్రావు క్యాబినెట్కి పోయినప్పుడు భాస్కర్రావు కూడా ఎక్సైజ్ మినిస్టర్ ఇచ్చారు. అంటే అక్కడ పెద్ద మారింది అదే మంత్రి పదవి. కానీ భాస్కర్రావు ప్రభుత్వం ఒక నెలలో కూలిపోవటం వలన ఆయన ఏమన్నారు దూరం అయిపోయింది రాజకీయాలకి. తిరిగి 84 కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో చెన్నారెడ్డి అక్కడ పోటీ చేసినప్పుడు ఈయన చొక్కారావు కాంగ్రెస్ తరఫున పోటీ మద్దతు ఇస్తూ కాంగ్రెస్లో చేరారు. సో అక్కడి నుంచి ఈయన కాంగ్రెస్ ట్రావెల్ మొదలవుతుంది. 89లో మొదటిసారి కాంగ్రెస్ తరఫున గెలుస్తారు. తనకు సన్నిహితుడైన విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి ఖచ్చితంగా మంత్రి పదవి, ఎందుకంటే తనకు వ్యతిరేకంగా చేస్తున్నాడు. చెన్నారెడ్డి ఓడిపోయిన ఎన్నిక అది. సో తనకు ఇవ్వడు కాబట్టి జనార్దన్ రెడ్డి దగ్గర రాలేదు, విజయభాస్కర్ దగ్గర వస్తుంది అనుకున్నారు. కానీ ఆ రోజున ఈక్వేషన్లో రాలేదు. ఆ టైంలో కూడా ఈయనకు క్యాబినెట్ ర్యాంక్ ఉన్న కార్పొరేషన్ పదవులు చాలా ఆఫర్ చేశారు. ఎందుకంటే ఆ రోజు చాలా ఓకల్, చాలా ధాటిగా మాట్లాడేవాడు మనిషి. అలాంటి ఇచ్చిన ఆయన నాకు అది ఏం వద్దని చెప్పి తిరస్కరించారు. పదవుల కోసం ఎగబడే మనస్తత్వం మనిషి కాదు. అట్లుంటే ఆ రోజు క్యాబినెట్ ర్యాంక్ తీసుకునేవాడు, అది తీసుకోలేదు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పాలి. ఈయన నాదెండ్ల భాస్కర్రావు క్యాబినెట్లోకి పోయే ముందట ఈయన తన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. అది ఇంక మిగిలిన వాళ్ళు ఎవరు చేయలేదు. ఈయన మాత్రమే ఎన్టీఆర్కి రాజీనామా, మంత్రి పదవికి రాజీనామా సమర్పించి భాస్కర్రావు అయిపోయినాడు. ఆ నిజాయితీ ఉంది ఆయనకి. అందుకే ఆయన పదవుల కోసం ఆరాటపడే మనస్తత్వం కాదని చెప్తున్నాను. అది ఇదే సందర్భంలో మీకు మళ్ళీ మీరు 2004లో గెలిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో ఆయనకి R&B మినిస్టర్ ఇస్తారు, మంచి పవర్ఫుల్ మినిస్టర్ ఇస్తారు. 2006 మనకు కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా గెలిచిన తర్వాత 2004లో ఆయన ఉప ఎన్నికలను ఒక స్ట్రాటజీగా తీసుకొని పార్టీ గెలిపించాలనుకున్నప్పుడు ఫస్ట్ బై ఎలక్షన్ 2006లో వస్తుంది. అప్పుడు కాంగ్రెస్ తరఫు ఈయన క్యాండిడేట్ అవుతారు. ఆ రోజు మంత్రిగా ఉండి పోటీ చేస్తాడు. దాదాపు 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారు. తర్వాత అప్పుడు మళ్ళీ ఎల్రమణ టీడీపీ తరఫున ఆయన కూడా 3వ ప్లేస్ వస్తుంది. కానీ డిపాజిట్ వచ్చింది ఆయన. మళ్ళీ 2008 నవంబర్-డిసెంబర్లో మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. బై ఎలక్షన్ వచ్చినప్పుడు ఈసారి ఏం చేశాడంటే మంత్రిగా ఉన్న ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశాడు. మంత్రి పదవికి రాజీనామా చేసి కేసీఆర్ మీద ఉప ఎన్నికకు పోయాడు అనమాట. అది చేయాల్సిన యాజ్ ఫర్ రూల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను మంత్రి పదవి నాకు అవసరం లేదు, నేను గెలిపిస్తాను ఒక ఏమంటారు ఫీలరు జనాలకు ఇవ్వాలనుకున్నాడు, లేక నాకు అవసరం లేదనుకున్నాడు. కానీ పోయాడు. ఆయన ఊహించినట్టుగానే చివరి రౌండ్ వరకు కూడా చెమటలు హోరాహోరీ నడిచింది. ఫైనల్గా వచ్చేసరికి 15,200 300 అంటే 2 ఏళ్ల ముందట 2 లక్షల ఓట్లతో గెలిచిన కేసీఆర్ 2008 సరికి కేవలం 15. అప్పుడు బీఆర్ఎస్లో పరిణామాలు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి. సో అది కేసీఆర్కి మైనస్ అయింది, జీవన్ రెడ్డికి ప్లస్ అయింది కూడా అక్కడ. ఇక్కడ ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు మనం వచ్చినప్పటి నుంచి మనం అనుకుంటున్నాం కొద్దిసేపు నుంచి జీవన్ రెడ్డి వాళ్ళ పార్టీ మారడానికి కారణం అంటే సరైన పద్ధతిలో బుజ్జగింపులు జరగలేదని చెప్పేసి. గతంలో ఒక మర్డర్ కేసు జరిగింది, ఈయన నియోజకవర్గంలో ఒక హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు కూడా జీవన్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. వచ్చిన తర్వాత నాకు తీవ్రమైన నష్టం జరుగుతుంది, అధికార పార్టీ నేతల్ని హత్య చేస్తుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చాలా తీవ్రమైన విమర్శలు చేశాడు.
రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందనే చర్చ అక్కడి నుంచి కొంత బయటకు వచ్చింది. ఇప్పుడు చెన్నారెడ్డికి జీవన్ రెడ్డికే గ్యాప్ ఉంది. నిన్న ఎవరు అడిగారనమాట, మరి మీకు జానారెడ్డి లాంటి సీనియర్లు మిమ్మల్ని బుజ్జగిస్తే మీరు ఉంటారంటే జానారెడ్డి నాకు జూనియర్ అన్నాడు. అది వాస్తవంగా జూనియర్. కానీ ఆ సమయంలో శ్రీధర్ బాబు వీళ్ళందరూ చెప్తున్నా, జీవన్ రెడ్డి ఆలోచన ఎట్లుండేది చాలా మంది తెలియదు. జీవన్ రెడ్డి సీనియర్, జానారెడ్డి సీనియర్, ఆయన తెలంగాణ కురువుద్దుడని చెప్పుకుంటూ వస్తుంటారు. కానీ ముందు పదవి ఎవరికి వచ్చిందంటే జీవన్ రెడ్డి సర్బిత్ అయ్యాడు. ఆయన 78లో ఓడిపోయినాడు జానారెడ్డి, సీనియర్ అనుకుంటాడు, ప్లస్ యాక్టివ్గా ఉన్నాడు అప్పటి నుంచి కూడా. రేవంత్ రెడ్డి పీసీసీకి వచ్చినప్పుడు కూడా ఆయన వ్యతిరేకించాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి 2 ఏళ్ళు కాకముందే పీసీసీ ఆయనకి ఇవ్వద్దు అని చెప్పి ఆయన చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేశాడు. దానివల్ల ఏంటంటే రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి మధ్య కొంత ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత, ఎన్నికల ముందు నుంచి అందరినీ కలుపుకుంటూ పోయే మనస్తత్వాన్ని చూపించి అన్ని వర్గాలను కలుపుకుంటూ ఉన్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి నుంచి ఆయన మీద పెద్దగా ఏమంటాము అంత వ్యతిరేకత ఉంటుంది నేను అనుకోను. కానీ జీవన్ రెడ్డి పీసీసీ పదవి కోసం ట్రై చేశాడు, మీరు అన్నారు వ్యతిరేకించారు, పీసీసీ కోసం ట్రై చేశాడు. జీవన్ రెడ్డికి రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉంది. రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, ఇవన్నీ జరిగినాయి. ఈ పరిణామాలను చక్కబడ్డాయి అనుకోవచ్చా? చక్కబడలేదు అనుకోవచ్చా? చక్కపడలేదు. సంజయ్ రావడానికి కారణాలు కూడా ఏ కావచ్చా? కాదు, సంజయ్ రావటం అనేది సంజయ్ వ్యక్తిగత కారణాలు ఉంటాయి. సంజయ్ని పార్టీలోకి ఎవరు పంపించారని మీకు తెలిసింది. అది సంజయ్ ఎందుకు వచ్చాడనేది కూడా మీద సంజయ్ సోదరుడు చేసిన గవర్నమెంట్ హౌసింగ్ కార్పొరేషన్ దాని బిల్లులు ఇవన్నీ చాలా వ్యవహారాలు. ప్లస్ సంజయ్కి అక్కడ టికెట్ ఇప్పించింది కవిత, అది మర్చిపోకండి. బీఆర్ఎస్లో సంజయ్ బిలాంగ్స్ టు కవిత వర్గం. ఎందుకంటే వెలమలకి అక్కడ ఎప్పుడు టికెట్ ఇవ్వలేదు. ప్లస్ బలరీతం చాలా చిన్న సంఖ్య రీతి ఎలక్షన్స్ ఇంకో డిస్కషన్ కూడా జరిగింది. ఒక రకంగా వస్తే సంజయ్ బదులు కవిత కూడా అక్కడి నుంచి పోటీ చేస్తే చర్చ జరిగింది. కానీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ అప్పుడు కనిపించింది గట్టిగా. ఎందుకంటే అది నిజామాబాద్ ఎంపీ కింద ఉండటం, కరీంనగర్ జిల్లాలో ఉన్న నిజామాబాద్ ఎంపీ కిందకి వస్తుంది అనమాట. ఆ కారణంతో జీవన్ రెడ్డి మొన్న కూడా నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు. వాస్తవంగా జీవన్ రెడ్డి గారికి నిజామాబాద్ ఎంపీ కన్నా కానీ కరీంనగర్ ఎంపీలో బలం ఉంటుంది. ఆయన సన్నిహితులు చెప్పారు, సార్ మీ జగిత్యాల అట్టున్నా కానీ పర్లేదు, మీకు ఇటుపక్క చాలా ఉన్నాయి ఆప్షన్ ఇచ్చారు. ప్లస్ వాళ్ళు కన్విన్స్ చేశారు, వద్దు ఇటు చెయ్యండి అని చెప్పారు. కానీ ఆయన లేదు, నా సొంత ఊర్లో ఓడిపోయిన దగ్గర గెలవాలన్నట్టుగా ఆయన మళ్ళీ నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు ఒక రకంగా చూస్తే జీవన్ రెడ్డిని ఇప్పుడు కన్విన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జీవన్ రెడ్డిది ఒక గంట కింద వచ్చే స్టేట్మెంట్ చూశాను అనమాట. ఓకే, అది ఇంకా డోర్స్ ఆర్ నాట్ క్లోజ్డ్ అనిపిస్తుంది నాకు. బహుశా నేరుగా రాహుల్ గాంధీ గారి నుంచో సోనియా గాంధీ గారి నుంచో ఫోన్ వస్తే ఆయన సెటరేట్ అవుతారు. ప్లస్ జీవన్ రెడ్డికి ఏంటంటే మొన్న కోరుకున్నాడు, మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ పీసీసీ అయినప్పుడు తనని చేస్తారని కోరుకున్నారు. మహేష్ కుమార్ వీళ్ళందరూ కూడా ఈయన ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో వాళ్ళు ఎన్ఎస్యూఐలో పనిచేస్తుండేవారు. పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యూఐ ప్లస్ యూత్ కాంగ్రెస్ ఉండేవారు. అప్పటికే ఈయన ఎమ్మెల్యే మినిస్టర్ అయినాడు కదా. వీళ్ళందరూ దాటుకొని పోతున్నారు జిల్లాలోనే ఆయన లోపల ఉండొచ్చు అనమాట. తనకు ఏమంటారు, తనకు పీసీసీ వస్తుందని కూడా ఆయన అనుకుని ఉండొచ్చు. అయితే పీసీసీ అనేది ఏంటంటే సీఎంకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి వస్తుంది తప్పితే ఇట్లా ధీటుగా కొట్టే అంటే 2 పవర్ సెంటర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ మార్చుకుంది. గతంలో కాకుండా ఈరోజు ఒకటే పవర్ సెంటర్ లాగా చేసుకున్నాం, ఒకటే పవర్ సెంటర్ ఉండాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవన్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తే, సరే ఆయన నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా ఏ సమయంలో తీసుకున్నా కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్తే కరీంనగర్లో కానీ ఉత్తర తెలంగాణలో కానీ ఏమైనా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా కావాల్సినంత తలనొప్పి చూపిస్తాడు. ఎన్నికలు గెలుస్తారు పక్కన పెట్టేయండి, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ కావాల్సినంత తలనొప్పిని క్రియేట్ చేస్తాడు. ఆయన ఏం చెప్పాడంటే నేను యాత్ర చేయబోతున్నానని చెప్పాడు అనమాట. ఆ యాత్ర చేయకపోవటం వల్ల ఆయన ఏం చేస్తాడంటే కరీంనగర్, నిజామాబాదు, ఈ వరంగల్, ఈ చుట్టుపక్కలంతా కూడా ఎక్కడైతే బీఆర్ఎస్ గట్టిగా అటాక్ చేయలేకపోతుందో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్ల మీద గట్టిగా చెప్పలేకపోతుందో ఈయన చేయబోతుండ పని. అంటే ఇక్కడి నుంచి పోయి బీఆర్ఎస్లో చేరి ఇతని ప్రచారం చేస్తూ చేయటం వల్ల కొంచెం తలనొప్పి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ని అటాక్ చేసినంతగా జీవన్ రెడ్డిని చేయలేరు, ఎందుకంటే నిన్న మొన్నటి తమతో ఉన్నాడు కాబట్టి చేయలేడు. అలాంటి ఒక తలనొప్పి రేవంత్ రెడ్డికి రాబోతుంది, కొత్త తలనొప్పి అయితే క్రియేట్ అయింది. ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి జీవన్ రెడ్డి మాట్లాడారు మీడియాతో, రాజీనామా వ్యవహారం అంటే ఎందుకు పార్టీ మారుతున్నాను, పార్టీ మారడం గల కారణాలు ఏంటంటే స్ట్రైట్గా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒకసారి జీవన్ రెడ్డి బయట ప్లే చేయండి, ఒకసారి జీవన్ రెడ్డి ఏం మాట్లాడిందా. పార్టీ వీడేట పరిస్థితి ఏర్పడటం నాకు ఎంత బాధాకరం అని చెప్పారంటే 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఒక ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పంటాను నేను. నా బాధ నాకు ఉంటుంది కదా, నాకు హ్యూమిలేషన్ నాకు ఉంటుంది కదా. నాకు హ్యూమిలేషన్ తీర్చలేనప్పుడు ఏదైతుందో నేను న్యాచురల్ ఐ టేక్ సమ్ డిసిషన్. నాకు గౌరవం లభించినప్పుడు ఏదైతుందో ఐ మస్ట్ టేక్ సమ్ డిసిషన్. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ డిసైడ్, టైం విల్ షో. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనేది టైం విల్ షో. చాలా బలంగా వినిపిస్తుంది. ఎంత సఫకేషన్ ఉంటే 4 దశాబ్దాల పార్టీని విడి నేను వెళ్ళిపోతాను అనే మాట చెప్తారు. సంజయ్ నుంచి అంత సఫకేషన్ ఉందా? అంటే సంజయ్ ఒక్కటేనా లేకపోతే దేశంలో సంజయ్ కన్నా కానీ పార్టీ స్పందించట్లేదు. ఎందుకు అనేక చోట్ల వస్తున్నారు, సో ఎవరి ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వచ్చు.
అడ్మినిస్ట్రేషన్ పరంగానో లేక నియోజకవర్గంలో పనులు జరిగే దాంట్లోనో, ఉదాహరణకు మన మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది, వీళ్ళు ఖచ్చితంగా జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చి ఉండాలి. సంజయ్ ఖచ్చితంగా మీతో వింటాడు, మీ మాట విని తీరాల్సిందే. అతను గెలిచిన పార్టీని కాదని ఎన్నుకొచ్చాడు, సో అతను విని తీరాల్సిందే. లేదా ధైర్యం చేసి పటాన్ చెరువు అతను మహిపాల్ రెడ్డి ఎన్నికలు పోయి అట్లా చేస్తుండాలి. అతను సంజయ్ అంత పరిస్థితి లేదు అక్కడ. సంజయ్ కంటే పెద్ద వర్గం ఏం లేదు అక్కడ. జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చి ఉండాల్సిందే. అది ఒక పెద్ద కారణం ఉంటుంది. రెండోది పీసీసీ అధ్యక్ష పదవి లేకపోవడం వల్ల ఇప్పుడు పిలిచి మాట్లాడి ఉండాలి. ఆయన దృష్టిలో వీలు కాదు, నేరుగా రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ మాట్లాడాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ రోజు కూడా ఆయన సఫకేషన్, హ్యూమిలియేషన్ అంటున్నాడు తప్పితే పదవుల గురించి మాట్లాడట్లేదు. అవి రెండు ఆయన పెంచి చేస్తున్నాయి. ఇప్పుడు మనకు విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు, ప్రతిసారి అంటారు ఆయన, కానీ ఆయన ఆగిపోయారు అనమాట. ఏమంటారు, విహెచ్ కూడా మొన్న ఖమ్మం లోక్సభ కావాలని అడిగాడు, తర్వాత నాకెందుకు రాజ్యసభ కావద్దన్నాడు. కాబట్టి ఆయన సర్దుకొని పోతున్నారు. జీవన్ రెడ్డి అట్లా సర్దుకునే పరిస్థితులు ఎందుకు లేదంటే ఈయన ఎన్నికల్లో ఉండి పోటీ చేస్తున్న అతను. విహెచ్ ఎప్పుడో 89 తర్వాత అంత దూరంగా రాజకీయాల్లో యాక్టివ్ పాలిటిక్స్ లేదు, రాజ్యసభకి వెళ్ళారు కానీ మధ్యలో అంటే ఎన్నికలు అనేది ఆయన దగ్గర లేదనమాట. సో ఇద్దరి మధ్యలో మనస్తత్వంలో తేడా ఉంటుంది. గ్రౌండ్లో ఉండి ఎన్నికలు చేసే వాళ్ళ మనస్తత్వం తేడా ఎందుకు ఉంటుందంటే ఆ వర్గం ఉంటుంది. ఆయన కోసం పనిచేసిన వాళ్ళు మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉంటారు. వాళ్ళు రోజు వచ్చి మాట్లాడతారు, అన్న మనది అవతలేదు, ఈ ఊర్లో మంది అవ్వట్లేదు, ఆ ఊర్లో మంది అవ్వట్లేదు ఉంటుంది. ఆ ప్రజలు వాళ్ళు తీసుకోవాలి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ తెరపైకి వస్తుంది. జీవన్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోతుంది, ఎందుకంటే జీవన్ రెడ్డి 4 దశాబ్దాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డికి అభిమాన సంఘాలు ఉన్నాయి, అభిమానులు ఉన్నారు, కాంగ్రెస్లో చాలా ప్రేమించే మనుషులు ఉన్నారు జీవన్ రెడ్డిని. ఎట్ ది సేమ్ టైం సైమల్టేనియస్గా ఉత్తర తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుంది. ముఖ్యంగా మనం అనుకున్నాం, ఇంతకుముందు నిజామాబాద్ నుంచి పోటీ చేశాడు, నా సొంత పార్లమెంట్ నియోజకవర్గం నుంచి. ఉత్తర తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేనంతగా బీజేపీ కనిపిస్తోంది. ఈ సమయంలో ఇంత అనుభవం ఉన్న నాయకుడు పార్టీని వదిలేస్తే కాంగ్రెస్కి చాలా దెబ్బ తగులుతుంది అనుకోవచ్చు కదా. కాంగ్రెస్కి చాలా, నాకు కొంచెమని మనం మెసేజ్ చేయకూడదు ఇప్పుడే, కానీ కాంగ్రెస్కి అయితే నష్టం. అది ఎన్నికల రూపంలో కన్నా నేను చెప్పాను కదా, ఏదైతే ప్రతిపక్షం గట్టిగా ధాటిగా ఈ గవర్నమెంట్ మీద అటాక్ చేయలేకపోతుందో, పథకాల మీద జరుగుతున్న చేయలేకపోతుందో, అది జీవన్ రెడ్డి చేయబోతున్నాడు. అంటే ప్రభుత్వ వ్యతిరేకతకి కావాల్సిన పునాదిని జీవన్ రెడ్డి వేయబోతున్నాడు. దానివల్ల ఎక్కువ నష్టం వస్తుంది. దాని ఫలితం అనేది మళ్ళీ 2028 ఎన్నికలు అది ఎట్లా ఉంటుంది అప్పుడు చూద్దాం. అది ఇప్పుడైతే ఒకళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళి మాట్లాడారు. రేవంత్ రెడ్డికి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ మొత్తం కూడా బీజేపీ ఎంపీలు వచ్చేసారు ప్రాంతంలో. అవును. సో దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలనేది వీళ్ళు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది పరిస్థితి. సో మీ అంచనా ఏమనిపిస్తుంది? ఇప్పుడు జీవన్ రెడ్డి కారు ఎక్కుతారనే ప్రచారం జరుగుతుంది, ఆయనకి ఏ పార్టీ అనేది క్లారిటీ లేదు. చూడాలి. జీవన్ రెడ్డి గారి గురించి నాకు చాలా కాలంగా తెలుసు. ఆ వర్గం వాళ్ళు కూడా నాకు కొంతమంది సన్నిహితులు ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ అప్పుడు కూడా నేను నా ఒపీనియన్ చెప్పాను అనమాట, మీకు బెటర్ కరీంనగర్ వెళ్ళండి, లేదంటే మొత్తం ప్రచారం తీసుకొని నిజామాబాద్ ఉన్నట్టుగా చెప్పున్నాము. జీవన్ రెడ్డి గారి మిత్రులు సుదర్శన్ రెడ్డి ఉన్నాడు, జీవన్ రెడ్డి, డి శ్రీనివాస్ చనిపోయారు, వాళ్ళిద్దరు రూమ్మేట్స్ ఒక టైంలో. డిఎస్ సుదర్శన్ రెడ్డి మళ్ళీ ఇక్కడ నిజామాబాద్లో క్లాస్మేట్స్. వీళ్ళ మధ్యలో మంచి రిలేషన్ ఉంది, మొదటికెళ్ళి ఉంది. సో వాళ్ళు ఏమైనా సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు సన్నిహితులు, అంటే సుదర్శన్ రెడ్డి జీవన్ డైరెక్ట్ క్లాస్మేట్స్ కాకపోయినా కానీ మొదటి నుంచి ఉంది. అందులో ఒకటే అంటే ఆయన కరీంనగర్ ఇప్పుడు నిజామాబాద్ ఎంపీ కిందనే ఉన్నారు కాబట్టి వీళ్ళంతా కూడా మాట్లాడతారేమో చూడాలి. అంత తొందరగా వదులుకోవడం రాజకీయ పార్టీలు మంచిది కాదు. జీవన్ రెడ్డి కోణంలో కూడా ఇంత అనుభవం వచ్చిన తర్వాత నేను కావూరు సాంబశివరావు గారితో చూసాము, చుట్టూన్న మనుషులంతా కాంగ్రెస్ మనుషులే, జెండా బీజేపీ జెండా గెలిపినా కాంగ్రెస్ మనుషులుగా చుట్టూందంతా కూడా. ఒక్క బీజేపీ రామచంద్రరావు గారు తప్పితే మీ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అక్కడ. అట్లా కొంచెం ఆలోచించుకుంటే మంచిది. జీవన్ రెడ్డి జీవితం మనం రాజకీయం మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్లో చెప్పాలి, అసలు జీవన్ రెడ్డి రాజకీయాలు ఎట్లా వచ్చాడు చెప్పాలన్నమాట. ఆయనేమి గాలికి ఆశ్రమానికి వచ్చినాడు కదా. జీవన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కూడా లాయర్, ఆయన ఆయన ఒకసారి 2008లో కేసీఆర్ మీద పోటీ చేసేటప్పుడు ఒక కార్యకర్త వచ్చి కాళ్ళ మీద పడతాడు, అన్న పోటీ చేయొద్దని, కాళ్ళని తంతాడు ఆయన. అంత విజువల్ కనిపిస్తుంది. అందరూ వచ్చి అదేంటి నువ్వు ఒకరిని కాలుతో తన్నినావు అంటే ఆయన చెప్తారు కొంచెం ఎమోషనల్ అయ్యి. నా చిన్నప్పుడు నాకు 10-12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు మా నాయన కోర్టుకు పోతుంటే, ఆయన లాయర్, ఆయన కూడా మంచి లాయర్, ప్రజానాయుడు. మా నాయన కాళ్ళు మొక్కి కాళ్ళు లాగి నరికి చంపినారు. మా నాన్నని వాడు కాళ్ళు మొక్కుతూ కాళ్ళు లాగి పైన కూర్చొని చంపినారు. అప్పటి నుంచి నాకు కాళ్ళు మొక్కితే ఫోబియా, వాడిని తన్నే ఉద్దేశంగా ఆ ఫోబియా. అట్లాంటి పరిస్థితి కళ్ళతో చూశాడు ఆయన. అలాంటి నుంచి రాజకీయాలు వచ్చిన మనిషి, పౌర సంఘాలతో పనిచేసినాడు. ఇంతకాలం కాంగ్రెస్లో అనేక వర్గాలని, చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్గాలను ఢీకొట్టాడు, ఆ వర్గం నుండి పనిచేశాడు, అన్నీ తెలిసిన మనిషి. బండి సంజయ్ అని ఒక కారణం వల్ల పార్టీ మారుతున్నాడు నిజంగా చాలా. డాక్టర్ సంజయ్ సార్, బండి సంజయ్, డాక్టర్ సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వల్ల మారుతున్నాడు అంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చూద్దాం జీవన్ రెడ్డి నిర్ణయం ఎటువైపు ఉంటుందో. ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఎవరికి లేని యాక్సెప్టెన్స్ తెలంగాణ వాదం అనుకుంటుంది. అవును, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని గట్టిగా ఢీకొట్టాడు. లగడపాటి రాజగోపాల్ పబ్లిక్ అన్నాడు, తంతాను లగడపాటి అని ఆయన తిట్టే భాషలో తిట్టినాడు కదా. ఒక రైలు రోకోలో కిరణ్ కుమార్ రెడ్డి సింగ్ ఉన్నప్పుడు కేసు పెడితే, కాంగ్రెస్ పార్టీ కేసు పెడితే ఈయన 7 రోజులు జైల్లో ఉన్నాడు. ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో 7 రోజులు జైల్లో ఉన్నాడు?
ఇవన్నీ చరిత్ర ఉంది కాబట్టి దానివల్ల ఆయన పట్ల ఇంకా సానుభూతి కొంత అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఒకవేళ రేపు కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డికి మనం అనుకున్నంత ముందు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కావచ్చు, రేవంత్ రెడ్డి పథకాలపైన కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు, జీవన్ రెడ్డి నిలదీయటం మొదలు పెడితే కాంగ్రెస్ వాదులు కావచ్చు వీళ్ళంతా రెండు ముక్కలయ్యే అవకాశం కనిపిస్తుందా ఇప్పుడున్న ప్రస్తుతం కాంగ్రెస్ వాదులు? ఇప్పుడు సంజయ్ వల్ల నేను ఇబ్బంది పడిపోతున్నాను అనుకున్నారు, కానీ నేను ఓడించిన తొలి ప్రత్యర్థి ఎల్ రమణ. ఓకే, ఎల్ రమణ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? బీఆర్ఎస్ లో ఉన్నాడు. మరి ఎల్ రమణ తీన కుదురుతుంది? రేపు పొద్దుగాల కౌగిలించుకోవాలి, వాళ్ళిద్దరు కుదురుతుందా? అవును, కౌగిలించుకోవాలి. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎప్పుడైనా ఓడిపోయినాడు అంటే అది ఎల్ రమణ ఇప్పుడు కాదు, గతంలో చూసినప్పుడు 94 ఆ టైంలో చూసినప్పుడు ఎల్ రమణకున్న సామాజిక చేనేత వర్గం వాళ్ళు, ఈ పద్మశాలి వర్గం వల్ల ఆ ఓట్లు ఎక్కువ ఉంటాయి. వాళ్ళంతా ఎల్ రమణకి వేయటం వల్ల ఈయన ఓడిపోయినాడు. అదే 1996లో అంటే మనకు లోక్సభ బై ఎలక్షన్లు వస్తాయి, లోక్సభ ఎన్నికలు వస్తాయి. లోక్సభ ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన సీఎం అయిన ఫస్ట్ ఎన్నిక దాదాపు 15-16 మంది సీనియర్ నాయకులని ఇంక్లూడింగ్ ఎర్రం నాయుడు, ఈ రోజున్న చింతకాయల అయ్యన్న పాత్రుడు, కె సుబ్బారాయుడు, ఎల్ రమణ, ఇట్లా సీనియర్స్ అందరినీ ఎంపీలుగా పెడతాడు ఆయన. ఎమ్మెల్యేలు మినిస్టర్ సీనియర్లు ఎంపీలుగా పెడతాడు, ఎందుకంటే గెలిచి తీరాలి. ఇక్కడ లక్ష్మీపార్తి వర్గం పోరాడుతుంది అటువైపు. ఓకే, ఇక్కడ అట్లాంటి ప్రిస్టేజ్లో ఎల్ రమణ కరీంనగర్ ఎంపీగా పోటీ చేసి గెలుస్తాడు. 16 చోట్ల బై ఎలక్షన్ వస్తుంది. 16లో నాకు తెలిసి 14 టీడీపీ రాజీనామా చేయడం వల్ల, ఒకటి సుజాత నగర్లో ఆ రోజు సిపిఐ నుంచి ఉన్న ఆయన రజబ్ అలీ చనిపోవటం వల్ల, తర్వాత అక్కడ పాతపట్నంలో అతను డిస్క్వాలిఫై అవుతాడు. లక్ష్మీపార్తి అక్కడ గెలుస్తుంది. 16లో 14 టీడీపీ గెలుస్తుంది, 13 టీడీపీ గెలుస్తుంది, ఒకటి లక్ష్మీపార్తి పోతే కాంగ్రెస్ గెలిచింది. జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి గెలుస్తాడు. ఎంత తేడా తెలుసా? 53,000 తేడాతో గెలుస్తాడు. ఓకే, 94-96 మధ్యలో 2 ఏళ్ళ గ్యాప్ ఉంది. 94లో ఓడిపోయిన ఆయన 96లో 53,000తో గెలుస్తాడు. అంటే ఎంత సానుభూతి ఉంటుంది? అంటే టీడీపీ ఓడిపోయిన సీటు కాంగ్రెస్ సీట్ అదే. సిపిఐ రజాబాలి చనిపోయినప్పుడు మనకు రామరెడ్డి వెంకటరెడ్డి గెలుస్తాడు. అది కొంచెం డిఫరెంట్గా చూడదు. అంటే టీడీపీని ప్రత్యక్షంగా ఓడగొట్టింది ఎవరంటే జీవన్ రెడ్డి. ఆయన ఎంత సానుభూతి ఉంటుంది పార్టీ అతీతంగా. సో ఇలాంటి నేత మరి రేపు ఎల్ రమణ ఇప్పుడు ఎమ్మెల్సీ ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ, మరి ఆయనతో సఖ్యతగా ఉండగలుగుతారు? తప్పదు. ఇక్కడ కోపం పోయావు, ఆ ఇంటి పోతే అక్కడ సఖ్యత ఉంటుంది. ఆయన అక్కడ అన్ని శత్రువులంతా ఒక చోట కనిపిస్తున్నారు. ప్లస్ ఆయన మీకు మొదటి నుంచి ప్రత్యర్థి. సంజయ్ నిన్న వచ్చినాడు. అవును, నీకు 94 ఒక రకంగా చూడ సంజయ్ చాలా చిన్న నాయకుడు కదా, చాలా చిన్న నాయకుడు. ఆయన అనుభవం ఉంది. రేపు కవిత మద్దతు వల్ల ఆ రోజు బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకోగలిగినారు. రేపు సంజయ్కి టికెట్ ఇస్తారని గ్యారంటీ ఏం లేదు, ఎందుకంటే సంజయ్కి ఎవరు గాడ్ ఫాదర్ లేరు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో. అవును, ఎన్నికపోతే అసలు రాదు. అవును, కదా. అవును, రాజకీయంగా ఎన్ని లెక్కలు వేసుకోవాలన్నమాట. ఫైనల్గా తొందరపడ్డాడు అనుకోవచ్చా జీవన్ రెడ్డి? ఇంకా అయిపోలేదు అనుకుంటున్నా గేమ్. ఇంకా గేమ్ అయిపోలేదు, కార్డు పడలేదు. ఇంకా ఆలోచించుకుంటారు, కొన్ని ఫోన్ కాల్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చూద్దాం. మొత్తానికి జీవన్ రెడ్డి రాజీనామా వ్యవహారం ఏమైనా మలుపు తిరుగుతుందా, లేకపోతే జీవన్ రెడ్డి కారెక్కే పరిస్థితులు ఏర్పడతాయా? అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నేను మీ తిరుమల్.